హాయ్ హలో అందరికి నేను మీ నవీన్. మనం రీసెంట్గా లాస్ట్ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎంతమంది ప్రిలిమ్స్ రాశారు, ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు అండ్ ఎంతమంది ఫైనల్ ఎగ్జామ్ క్వాలిఫై ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఆ 38,910 మెంబర్స్ ఉన్నారు, 38,910 మెంబర్స్ ఫైనల్ ఎగ్జామ్కి క్వాలిఫై ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరు కనుక ఈ సబ్జెక్ట్స్ అనేవి కనుక మీరు గ్రిప్ లో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ లో 130+ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 130+ మార్క్స్ మీరు స్కోర్ చేసినట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ 100% మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనమాట. దీంట్లో మనకి 40 మార్క్స్ ఇస్తారనమాట. అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. దీంట్లో మనకి అరౌండ్ 30 మార్క్స్ ఇస్తారనమాట. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఇవి కూడా 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇవి కూడా ఒక 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏంటంటే జియోగ్రఫీ. ఇవి కూడా ఒక 20 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ 40, ఇంగ్లీష్ 30, అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ 30, కరెంట్ అఫైర్స్ 30, జియోగ్రఫీ 20. సో ఇవి టోటల్గా ఎంత అవుతున్నాయి? అప్రాక్సిమేట్గా 150 మార్క్స్కి ఇక్కడ మనకి ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 5 సబ్జెక్ట్స్ ఇంకా నువ్వు పర్ఫెక్ట్గా నీ గ్రిప్లో ఉంచుకున్నట్లయితే ఎంత బెనిఫిట్ ఉంటుందో కూడా నేను చెప్తాను చూడండి. ఇంకా మనం చెప్పుకోని సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఏవి? పాలిటీ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి, నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ జీకే. ఇవన్నమాట. అసలు వీటి గురించి మనము చెప్పుకోనే లేదనమాట. అవన్నీ అంటే ఇవే చదవాలి, ఇవి చదవద్దని అనట్లేదు, నేను జనరల్గా చెప్తున్నాను అనమాట. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా గ్రిప్ లో ఉన్నట్లయితే 100% మీకు 130 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. అది కూడా ఎలా నేను చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ లో మనం పర్ఫెక్ట్ గా చేసినట్లయితే, అంటే లెక్క మనం చేసినట్లయితే ఆన్సర్ అయితే తప్పు రాదు కదా, కాబట్టి అందులో మార్క్స్ పోవడానికి అయితే మనకి స్కోప్ ఉండదు. సో ఇక్కడ ఒక 35 బిట్స్ అనేవి మనం స్కోర్ చేస్తే బాగుంటుంది అనమాట. అండ్ ఇంగ్లీష్కి వస్తే అందరూ ఇంగ్లీష్ భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ చాలా ఈజీ అండి. ఇంగ్లీష్ని మనం ఫోకస్ చేసుకుంటే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి. లాస్ట్ డే ఉంది కదా, 2 days 3 days 4 days ఆ వీక్ చదువుదాం అన్నట్టు పెట్టుకోకండి. ఇప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. మంచి స్కోరింగ్ అనమాట, మంచిగా స్కోర్ చేయొచ్చు. మనం అరౌండ్ ఒక 20 బిట్స్ అనేవి ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు 30 మార్క్స్కి. నార్మల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు అవి. అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి వచ్చి మనం హిస్టరీ మంచిగా చదువుకుంటాం కాబట్టి మాక్సిమం అయితే ఇందులో ఒక 25 బిట్స్ అయితే స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్లో వాడు ఎంత ట్రిక్కీగా అడిగినా కానీ మనకి 20 మార్క్స్ అయితే మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ జియోగ్రఫీలో కూడా మనము ఒక 15 బిట్స్ అయితే మనము స్కోర్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎంతైనా మనకి 55 అండ్ 80, 100, 115. అంటే ఇక్కడ 150లో మీరు పర్ఫెక్ట్గా 150 ఈ 5 సబ్జెక్ట్స్ ఇంకా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఇక్కడికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 115 మార్క్స్ వస్తున్నాయి అనమాట. సో ఎంత లేదన్నా, ఎంత దరిద్రం వేసుకున్నా కానీ క్వాలిటీలో కనీసం చిన్న పిల్లగాడు పెట్టినా కానీ ఒక 5 మార్కులు వస్తాయి కదా. సో ఒక 5 మార్క్స్ ఇక్కడ మనకి తెచ్చుకోవచ్చు అనమాట పాలిటీలో. జనరల్ సైన్స్లో కూడా ఎక్కువ బయాలజీ మీద ఫోకస్ చేయండి. మాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ వాటి మీద నుంచి వస్తుంది. బయాలజీ మీద మీరు ఫోకస్ చేసినట్టయితే కొంచెం మనకి చిన్నప్పటి నుంచి టచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈజీగా ఒక 5 మార్క్స్ అనేవి మనము గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే ఇవన్నీ మెయిన్ చదువుకొని ఇవి మనం సెకండరీ చదువుకున్నా కానీ ఇక్కడ ఒక 5 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఎకానమీలో ఎంత లేదన్నా కానీ ఒక 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ జీకేలో, స్టాండర్డ్ జీకేలో ఇవి కూడా ఒక 3 మార్క్స్. సో ఇక్కడ ఎంతైనా మనకి ఒక 16 మార్క్స్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ 16 మార్క్స్ యాడ్ చేస్తే మనకి ఎంత? అరౌండ్ 131. అంటే నీకు 130+ మార్క్స్ కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే 130 మార్క్స్ కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ 100% నీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఎవరైతే
ఫైనల్ ఎగ్జామ్ కి అపియర్ అవుతున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ సబ్జెక్ట్స్ ఎక్కువగా గ్రిప్ లో ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఇవి సెకండరీ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి. ఎందుకంటే ఈ అవకాశం కనుక మిస్ అయిందనుకో మళ్ళీ నోటిఫికేషన్ పడి ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ చేసి మళ్ళీ మెయిన్ చేయడానికి మళ్ళీ ఒక 2-3 years పట్టింది అనమాట. ఈసారి అప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొత్త పిల్లలు పాస్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్. బాయ్. జై హింద్.